షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతి 3వ శనివారం కూడా చేయడం జరుగుతుంది. గొప్ప సంకల్పం. దేశంలో ప్లాస్టిక్ నిర్మూలించాలనేదే సంకల్పం. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇది అమలు చేస్తున్నాయి. ప్లాస్టిక్ అనేది ఒక భూతంగా తయారైపోయింది ప్రతి చోట. ఆ భూతాన్ని మనం అందరూ కూడా కలిసిమెలిసి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఒకటి మనం గమనించాలి, ఏదైతే మనకి ఇక్కడ చాలా విలువైన స్థలం 4 ఎకరాలు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉందో అక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడికి పంపించాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా అధికారులందరూ కూడా దానిపైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంటో లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీలకో పంపించాలి. దానికి ట్రాన్స్పోర్టేషన్స్, రకరకాల ఖర్చులు, వాళ్ళకు కూడా కావాల్సినంత అక్కడ ప్లాస్టిక్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇలాంటి పరిస్థితి కావడానికి కారణం మనమే, ఈ ప్రజలే. దీన్ని అందరూ కూడా అరికట్టాల్సిన బాధ్యత మన ఎదురుపైన ఉంది. ఇదే ప్లాస్టిక్ నిర్మూలించగలిగితే నిజంగా మన ప్రాంతం, కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటుందనేది అందరి అభిప్రాయం. ఈరోజు మేము, అధికారులు, అలాగే ప్రజలు అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం. ఇది ఒక ప్రజలకు ఇచ్చే మంచి సందేశంగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.